కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోహ్లీ రిజల్ట్ తర్వాత లోకేష్ కనగరాజ్ ను రజనీకాంత్ వద్దన్నాడు, ఆమీర్ ఖాన్ కాదన్నాడు. కార్తీ ప్రాజెక్ట్ పై క్లారిటీయే లేదు. బాలీవుడ్ కోలీవుడ్ హీరోలు లోకీకి హ్యాండ్ ఇస్తే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీ తెలిసి రిస్క్ చేస్తున్నాడా? కోహ్లీతో 1000 కోట్లు గ్యారంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేష్ కనగరాజ్. భారీ మల్టీ స్టారర్స్ తో ప్రయోగం చేస్తే సరిపోదు, కథా క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. 1000 CR మాటెరుగు, 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది సినిమా. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ క్వశ్చన్స్ మారిపోయాయి. కార్తీతో ఖైదీ 2 తెరకెక్కించాలి అనుకుంటే వావ్ ఆతియార్ డిలే, సిద్ధార్థ్ 2 తెలుగులో కమిట్ అయిన హిట్ 4 వల్ల ఖైదీ 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని సమాచారం. 46 సంవత్సరాల తర్వాత కోలీవుడ్ లో అరుదైన కలయిక జరగబోతుందని, రజనీ కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారని, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు అన్న టాక్ గట్టిగానే నడిచింది. కూలీలో మల్టీ స్టారర్స్ నే సరిగ్గా హ్యాండిల్ చేయని వాడికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం సరికాదనుకున్న తలైవా శిబి చక్రవర్తికి ఛాన్స్ ఇచ్చి లోకీని పక్కన పెట్టేశాడు. మరోవైపు లోకి తోపు తురుం దర్శకుడు అంటూ పొగడ్తలతో ముంచేసిన ఆమీర్ ఖాన్ తో తెరకెక్కించాల్సిన ప్రాజెక్టు కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిందన్నది లేటెస్ట్ బజ్. స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో లోకి ఈగో గట్టిగానే హట్ అయినట్లుంది. అందుకే వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు టాలీవుడ్ స్టార్ హీరో బన్నీని లైన్ లో పెట్టాడు. లోకేష్ కనగరాజ్ ఎప్పటి నుంచో టాలీవుడ్ లో హీరోలతో సినిమాలు చేస్తాడని చెప్పుకొస్తున్నాడు. ప్రభాస్, చరణ్ అంటూ వార్తలొచ్చాయి. ఈ మధ్యలో ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. కానీ చివరికి లోకి అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఆయనకు కథ చెప్పి ఓకే చేయించుకోవడమే కాదు, మూవీ అనౌన్స్ చేశాడు లోకే. బన్నీతో లోకేష్ కనగరాజ్ మూవీ సెట్ చేసుకోవడం కోలీవుడ్ లో కొందరికి కడుపు మంటగా మారిందన్నది టాక్. కానీ ఇదే టైంలో బన్నీ రిస్క్ చేస్తున్నాడేమో అన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.